బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నారని ఆప్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బుర్రా రామగౌడ ఆరోపించారు. ఆప్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమస్యలో మాట్లాడారు. రిజర్వేషన్ల పేరిట హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఎన్నికల వేళ ఓట్లు దండుకోవడం కోసం బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరులను వెనకట్టే సమయం ఆసనమైందని ఆపు పిలుపునిచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యేలు ఎలా రాజీనామా చేసి పోరాడారో బీసీ 42% రిజర్వేషన్ల కొరకు కూడా పోరాడాలని పిలుపునిచ్చారు. బీసీలని మోసం చేసింది అనేది నిజం. కామారెడ్డి డిక్లరేషన్లో ఏ రోజైతే ప్రభుత్వాన్ని ఎక్కకముందు గద్దెనెక్కకముందు చేసిన డిక్లరేషన్ మరిచిపోయి ఇప్పుడు బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా ఉద్యమం బాట పట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఈ యొక్క బీసీ డిక్లరేషన్ ఎత్తులేసుకొని అసెంబ్లీలో పాస్ చేసిన కేంద్ర ప్రభుత్వం చేతులు ఉందని చెప్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకులేమో రాష్ట్ర ప్రభుత్వం మీదకి నెట్టేస్తున్నారు. అంటే ఈ రోజు బీసీ బిల్లును ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఢిల్లీలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ ఈ బిల్లుని ఫుట్బాల్ ఆడుతుంది అనేది నిజం. ఆమ్ ఆద్మీ పార్టీగా ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. మీరు హామీ ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఎన్నికల ముందు ఈ రోజు బీసీల మీద మీకేదో ప్రేమ ఉన్నట్టు కపట నాటకాలు ఆడుతున్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్. మళ్ళీ ఈ రోజు